నేను అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకురండి. మీరు వెళ్ళొచ్చేలాగా అరేంజ్ చేసి పెడతాను సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. సార్ నేను ఉద్యోగంలో చేరగానే ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి సార్. స్టెల్లా బ్రూస్ గారు కరెక్ట్ గా లేరు సార్. ఏమి నేర్పించట్లేదు సార్. సాఫ్రాన్ కంపెనీ నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మర్యాద లేదు సార్. ఒకసారి చూడండి. వీక్లీ టార్గెట్ కూడా అచీవ్ చేయలేకపోతున్నాం సార్. నెక్స్ట్ టైం ఏఎస్ఎం కడిగేస్తున్నారు సార్. ఏమయ్యా స్టెల్లా, నువ్వేం టీం మేనేజర్ భయ్యా? ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే పూర్తి చేయాలి. అలా కుదరకపోతే మూసుకొని రీసెర్చ్ చేసి వెళ్ళిపోవాలి. ఆయనతో ఉంటే నాకున్న కాస్త గుస్తో టాలెంట్ కూడా పోయేలా ఉంది సార్. ఆఫీస్లో అందరూ మిమ్మల్ని గొప్పగా చూస్తున్నారు సార్. నేను మీ దగ్గర పని నేర్చుకుంటాను సార్. నేను కసిగా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, గెలవాలి సార్. ముందు ఈ కసిగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలని మాట్లాడటం ఆపు. మరి ఇంకెలా సార్ పైకి రావడం? స్మార్ట్ వర్క్ చేసి నా ప్రోడక్ట్ని కొనండి అని కాళ్ళ వీళ్ళ పడి అమ్మడం హార్డ్ వర్క్. అదే కస్టమర్కి వాడికి ఏం కావాలో తెలిసేలా చేసి వాడే అది కొనేలా చేయడం స్మార్ట్ వర్క్. ఆ కన్జ్యూమర్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సేల్స్ కంటే మార్కెటింగే ముఖ్యం. నాకిదంతా బుర్రకెక్కినట్టు ఉంది, బుర్రకెక్కనట్టు ఉంది సార్. రా చెప్తాను. ఈ ప్లేస్ని బాగా చూడు. ఇదేంటో చెప్పగలవా? ఇది తెలీదా సార్? అన్ని వస్తువుల్ని ఒకే చోటమ్మే సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఈజ్ సూపర్ మార్కెటింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎప్పుడు ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా మన చూపు రైట్ కార్నర్కే వెళ్తుంది. సో ఆ స్పాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మన ప్రోడక్ట్స్ని అక్కడ పెట్టాం. చూపు తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసేది స్మెల్. లెఫ్ట్ సైడ్లో చూడు. సో అక్కడ సువాసన ఇచ్చే ప్రోడక్ట్స్ని పెట్టుంటారు. నైస్ ఫ్రేగ్రెన్స్ కస్టమర్స్కి మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది అంటారు. రా. లోపలికి రాగానే చేతికి బాస్కెట్ ఎందుకు ఇస్తారో తెలుసా? తెలుసు సార్, వస్తువులన్నీ పెట్టి తీసుకెళ్ళడానికి. ఒక్క ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన కస్టమర్ చేతికి బాస్కెట్ ఇస్తే వెంటనే గిల్టీగా ఫీల్ అయి 10 ప్రోడక్ట్స్ కొంటారనే. అదేవిధంగా ఈ థర్డ్ రోలో బిస్కెట్స్, చాక్లెట్స్ అని పిల్లలు తినే ఐటమ్స్ పెట్టుంటారు. వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలనే. అత్యవసర వస్తువులైన రైస్, పాలు, పప్పులు వీటన్నిటిని చివరన పెట్టుంటారు. ఎన్ని ప్రోడక్ట్స్ ని దాటుకుని అక్కడికి రావాలి కదా. సో నువ్వు క్యాషువల్ గా అటు ఇటు చూసి నీకు కావాలనుకుని వేరే ప్రోడక్ట్స్ ని కొనేస్తావు. ఈ సూపర్ మార్కెట్ లో విండో చూసావా? లేదు సార్. క్లాక్ కూడా ఉండదు. ఏ లోపలికి వచ్చే కస్టమర్ కి టైం పోయేది తెలియకూడదు. అది మాత్రమే కాదు, అన్ని సూపర్ మార్కెట్స్ లో లోపలికి రావడానికి ఒక దారి, బయటికి వెళ్ళడానికి ఒక దారి. కస్టమర్స్ కొనడానికి వచ్చినవి మాత్రం కొనుక్కుని వెళ్ళిపోకూడదు కదా. వీటన్నిటిని మించి బిల్ కౌంటర్కి పక్కన పిల్లలు ఇష్టపడే ప్రోడక్ట్స్ని పెడతారు. బిల్లు వేయడానికి లైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేత కొనిపించడానికి. అదిగో టీవీలో చూడు, మన కాంపిటీటర్ న్యూ ఫ్యాంటసీ కంపెనీ తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రోడక్ట్ ఏంటో చెప్పకుండానే యాడ్ ఇస్తున్నారు. కస్టమర్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓ, మన కంపెనీలో కూడా అది ఏం ప్రోడక్టో కనిపెట్టడానికి జుట్టు పీక్కుంటున్నారు. మార్కెటింగ్లో ఇంతుందా సార్? నేను చెప్పింది కేవలం 10%. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీవేర్. పుట్టిన బిడ్డకి చందమామని చూపించే అన్నం తినిపించడం దగ్గర నుంచి చనిపోయాక రూపాయి కాయిన్ పెట్టి నా బాడీని సరిగా పూడ్చరాని పూడ్చేవాడితో చెప్పడం ఒక రకమైన మార్కెటింగే. సో నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ మార్కెటింగ్. ఇకపై దేన్ని చూసినా మార్కెటింగ్ చూపుతో చూడు. సార్ ఇకపై సేల్స్ అండ్ మార్కెటింగ్లో అదర్ కొడతాను సార్. మా ఆఫీస్లో ఆది అని ఒకడున్నాడు రా. వాడు ఏమంటున్నాడంటే హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాడు. రోడ్డు లోపల సర్దామంటే కూలి కొడుగుతున్నాడు. ఏంటని అడిగితే కోపగించుకుని వెళ్ళిపోయాడు. కావాలంటే నేను లోపల పెట్టేస్తాను సార్. వాడి కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని ముందు వరుసలో పెట్టేశాడు. ఎటువైపు చూసినా వాళ్ళ ప్రోడక్ట్లే. వాడి దగ్గర నుంచి ఇలాంటి విషయాల్ని నేర్చుకుని మన హార్డ్ వర్క్ ను కూడా కలిపామంటే గొప్పలో అవచ్చురా. బయట ప్రపంచాన్ని వచ్చి చూడండి, లైఫే మారిపోద్ది. నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు ఆర్డర్ ఇస్తాను సార్. ఇలాగే లాస్ట్ టైం కూడా అన్నారు సార్. నెక్స్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు తప్పకుండా ఆర్డర్ ఇస్తాను. నేను చెప్పింది మర్చిపోవద్దు. ఓకే? ఓకే సార్. ఏయ్ ఏంటయ్యా? నెక్స్ట్ టైం చూసినప్పుడు ఆర్డర్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్ 9 అంతస్తులు మెట్లోకి వచ్చావా? పిచ్చా నీకు? ఏయ్ యు మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిమ్. హీస్ ఎ వెరీ స్మార్ట్ గై. నా ఆర్డర్ నీకేనయ్యా. కమ్ టు మై ఆఫీస్. థ్యాంక్ యూ సార్. ఇతను జ్ఞానం సాఫ్రాన్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళే మన పంచభూతాలు. ఏంటి? నేల, రియల్ ఎస్టేట్. వీడు గాలి, వాక్యూమ్ క్లీనర్ సార్. వీడు ఆకాశం, డిష్ టీవీ సార్. వీడు నిప్పు, ఇండక్షన్ స్టవ్, వీడు నీరు, వాటర్ ప్యూరిఫైర్. వీళ్ళంతా అమ్మడం ఓకే, మీరేం అమ్ముతున్నారు? నేను చేతికి ఏది దొరికినా అమ్మేస్తాను. మనం ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేద్దామా? ఎందుకు? ఈ రోజు వాటర్ క్యాన్ రాలేదనుకో మనిషిని మార్చేస్తాను. ఈ సమస్యకి ఆర్ఓ వాటరే కరెక్ట్. ఆర్ఓ వాటర్? మీ ప్రోడక్ట్ అమ్మే చోట ఇంకేదైనా ప్రోడక్ట్ అవసరం అయితే వెంటనే మెసేజ్ చేయండి. అందరూ చేస్తారా?
తెలుగు అయితే షేర్ చేయమని పెట్టు, చదవకుండానే ఫార్వర్డ్ చేస్తారు. అర్జున్ బాబు ఒక్కడితోనే ఆపేసేవి. అట్లాంటి ఇంకో కొడుకుని కనుంటే పాదువులు బాగుపడేవి. చల్లని తల్లి. నిన్నే అడుగుతున్నారు. ఏంటి జ్ఞానం? మన కాంపిటేటర్ కంపెనీ యాడ్ గురించి కొంత కనిపెట్టాను సార్. ఏది చెప్పు విందాం. ఇవి రెండు ఆవు కొమ్ములు సార్. ఈ బ్లూ కలర్ లో ఉండేది ఆవు పొదుగు సార్. ఈ రెండింటిని కనెక్ట్ చేసి చూస్తే ఇది ఖచ్చితంగా మిల్క్ అడ్వర్టైజ్మెంటే సార్. కానీ ఈ సూర్యుడే ఏంటో అర్థం కావట్లేదు సార్. సూర్యుడు ఎందుకంటే సూర్యకాంతిలోనే విటమిన్ డి ఉంది. సో విటమిన్ డి ఉన్న పాలని మెన్షన్ చేయడానికి అలా వేశారు. కనిపెట్టేశారా సార్? యాడ్ ఇచ్చిన వాడు కూడా ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేడు సార్. నువ్వు కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బుకి మొత్తం లెక్కలు రాశాను, చూసుకో. ఏమా కన్న తల్లివమ్మా నువ్వు? నీ దగ్గర లెక్కలు చూడొచ్చా? పాలిచ్చినందుకు అన్నం పెట్టేందుకు ఎప్పుడైనా లెక్కలు చూసావా నువ్వు? కన్న తల్లి దగ్గర లెక్కలు అడిగేవాడు అసలు మనిషే కాడమ్మా. అది కాదురా, ఒక 3,000 రూపాయలు ఇంకా. ఏమా 3,000 అయితే ఏంటి, 30,000 అయితే ఏంటి, మొత్తం నీకేమ్మా. కుమ్మే పోరా నీ అంకమ్మా. 3,000 ఇంకా మనమే బాకీ అని చెప్పొచ్చాను. నువ్వు ఇచ్చిన డబ్బు సరిపోలా. సరిపోలేదా? ఫుల్ గా లెక్కలు చూపించు. ఇచ్చిన డబ్బంతా ఏం చేసావు నువ్వు? అదిగో చూసుకో, ఏదో పాలన్నం పరవణం అని డైలాగులు కొట్టావు. అందుకే ఏం చక్కగా లెక్కలన్నీ రాసుంచాను. ఇక నుంచి ప్రతి నెల నువ్వే చూసుకో. ఓకే ఓకే. మీ అయ్య కూడా నన్ను ఏ రోజు ఇలా లెక్కలు అడగలేదు. సరే ఇప్పుడేంటి, నేను కష్టపడి సంపాదించి ఇస్తూ ఉంటానంట, నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావంట. ఒక్క మాట అడగను నిన్ను. ఊరికెన్నా సార్, బట్ నిజంగా బాకీ అమ్మా. రేయ్ ఇట్స్ ఓకే మా. మే కమిన్? సార్ ఇప్పుడే ఆ యాడ్ గురించి ఒక ఫ్లాష్ వచ్చింది. మన ఇద్దరం వెళ్ళి ఎండీతో మాట్లాడదాం సార్. ఏంటి జోక్ చేస్తున్నావా? ఈ కంపెనీలో నేను ఎండీని చూడడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది. నువ్వు తొందరపడతావేంటి? సరే, ఇంతకీ ఆ కాంపిటేటివ్ కంపెనీ యాడ్ మ్యాటర్ ఏంటి? విటమిన్ డి ఎన్రిచ్డ్ మిల్క్ నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది క్వైట్ షూర్ అబౌట్ ఇట్? ఎస్ సార్. అయితే నేను పని చేస్తాను. ఈ ఫార్ములాను బాగా స్టడీ చేసి రేపు నేనే వెళ్ళి అంత చెప్తాను. ఏం పెద్ద ఫార్ములా సార్, క్యాల్సీ కాలీఫ్లవరే. నేను రీసెర్చ్ చేశాను. క్యాల్సీ కాలీఫ్లవర్ సార్, ఇదే రైట్ టైం. ఇప్పుడు వెళ్ళి ఎండీతో చెప్పారంటే తప్పకుండా మిమ్మల్ని వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవడానికి ఆశపడుతున్నాను నీతో చెప్పానా? సార్ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉండాలనేది నా ఆశ సార్. నేను ఎండీతో మాట్లాడొస్తాను. ఓకే. యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ మ్యాన్. సార్ ఆ ఫార్ములాని మర్చిపోవద్దు. క్యాల్సీ కాలీఫ్లవర్. గాడ్ ఇస్ గ్రేట్. గుడ్ మార్నింగ్ సార్. మే కమిన్ సార్? కమిన్ నారాయణ, చెప్పండి. సార్, మన కాంపిటీటర్ కంపెనీ యాడ్ ప్రోడక్ట్ ఏంటో నేను కనిపెట్టేశాను సార్. రియలీ? కూర్చోండి. ఏంటో చెప్పనా సార్? అది మిల్క్ ప్రోడక్టే సార్. ఇదిగో చూడండి, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకూడదని నేను ఫార్ములానే కనిపెట్టేశాను సార్. గుడ్ గుడ్. ఇట్ ఈస్ జస్ట్ క్యాల్సీ కాలీఫ్లవర్. యు నో సంథింగ్ సార్? ఈ ఇంగ్రీడియంట్ ఇంతవరకు ఎవరు యూజ్ చేయలేదు సార్. ఒప్పుకుంటాను నారాయణ, ఇది మిల్క్ యాడే. కానీ దీని గురించి మీతో ఎవరు చెప్పారో వాళ్ళని తీసుకురండి. వెళ్ళండి సార్ అది వెళ్ళండి. సార్ అది బ్రాంచ్ మేనేజర్. గివ్ మీ ద డీటెయిల్స్. సార్ గవర్నమెంట్ సైడ్ నుంచి విటమిన్ డిని ఎన్రిచ్ చేసే మిల్క్ ని ప్రొడ్యూస్ చేయాలని ఆర్డర్ వేయడానికి పెద్ద లాబింగ్ జరుగుతుంది సార్. దాన్ని క్యాప్చర్ చేయడమే న్యూ ఫ్యాంటసీ ఐడియా. దాని మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీకాల్సిఫరాల్. రిపీట్ దట్. కాలీకాల్సిఫరాల్. ఏమయ్యా నాతో క్యాల్సీ కాలీఫ్లవర్ అన్నా? కాలీఫ్లవరా? ఏం సార్? అవునయ్యా, నాతో అలాగే చెప్పావు. కామెడీ చేయకండి సార్, ఆ పేరు గల ఇంగ్రీడియంటే లేదు. ఒక వ్యక్తి ఒక ఫార్ములాని క్లియర్ గా చెప్పి కూడా దాన్ని విని వచ్చి నాతో చెప్పలేకపోయారు. సార్ అదే ప్లీజ్, నేను పిలుస్తాను. ఒరే జ్ఞానం, నీకు ఆది సరే సరైన గురువు సార్. వాడు మంచోడు కదయ్యా, జాగ్రత్తగా ఉండు. కాలీఫ్లవర్ అని చెప్పేశాడు. టెల్ మీ a bit about yourself. What's your ambition? యు చైర్. What? యు చైర్ సార్. ఏం సార్ తప్పు? మీరు మాత్రం ఆశపడకుండా వచ్చారా? నాకు అదే ఆశ సార్. నాకెప్పుడు సాఫ్రాన్ నంబర్ 1 గానే ఉండాలి సార్. అందులో ముఖ్యమైన పొజిషన్లో నేను ఉండాలి. మనం రేపే పేపర్ ఆడిద్దాం సార్. అందులో విటమిన్ డి ఫ్రమ్ సాఫ్రాన్ అని వేద్దాం. బెదిరిపోతారో లేదో మీరే చూడండి సార్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆ యాడ్ రేపే రావాలి. షూర్ సార్. నైస్ టై. షట్! మనం చేసే ప్రాజెక్ట్ వాళ్ళకెలా తెలిసింది? ఈ ప్రాజెక్ట్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఎంతో సీక్రెట్ గా ఉంచాను. ఎలా తెలిసింది? అది ఎలాగో తెలియదు. ఇలాగే నెంబర్ 1 పొజిషన్ ని కోల్పోతున్నాం. ప్రతి వెంచర్ లోనూ వెనకుంటున్నాం. సార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మన వాళ్ళు ఉన్నారా? నాకు ఇష్టం లేదు. Yes. ఇప్పుడే వెంటనే ఒక Super, డెసిషన్ sir. తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేయండి. సార్, ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతుంది సార్. అందుకని ఇందులోనూ నన్ను సెకండ్ గా ఉండమంటావా?
దీనికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇది నా ఈగో ప్రాబ్లం. వాళ్ళని వదిలిపెట్టను.